శరణమయ్యప్ప. చూడుచినా, పొందిట్లోనే కాదు, దాని మెడలో 2 ముళ్ళు పడ్డా కూడా 3వ ముడి దగ్గర ఆపేస్తా. మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను. నీ మాటలు ఆకతాయిగా ఉన్నా నీ మనసు గంగా నది కన్నా పవిత్రమైందని అనుకున్నా. కానీ నువ్వెంత గొప్పదానవో తెలిసింది. మే ద్రవిణంచ మే యంతాచ మే దత్తాచ మే క్షేమంచ మే ధృతంచ మే విశ్వంచ మే మహంచ మే సంవిజ్ఞ మే జ్ఞాత్వ మే సూచ్య మే ప్రసూచ్య మే సేరంచ మలయంచ మే అరుతంచ మే అమృతంచ మే యక్ష్మంచ మే నామాయంచ మే జీవాయుత్వంచ మే దీర్ఘాయుత్వంచ మే నమిత్రంచ మే స్వయంచ మే సోజాచ మే సుధినంచ మే మహాగణాధిపతి దేవత అష్టోత్రాపూజ అంజగరిష్యే తద్విష్ణో పరమపదగం సదా పశ్యంతి సూరయ దివేవ చక్షురాజ నిన్నీ గెటప్ లో పెళ్లి కడుగు చూస్తే కళ్ళు తిరిగి గిర్రును పడిపోతాడు. అబ్బో సిగ్గే, అప్పుడే అంత సిగ్గుపడుకు, రేపటి వరకు దాచుకో. ఉండే నమో ప్రాతపతయే నమో గణపతయే నమో ప్రథమపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే. మహాగణాధిపతి దేవత నానావిధ పరిమళపత్ర పుష్పాణి పూజయాం సమర్పయామి. ఇమే శ్రియై సుగంధై వక్షస్థలైః ప్రమోదమానైరభిమన్యమానైః. ఏంటి అక్కగారు? ఓ సారీ, పెద్ద వియ్యపురాలు గారు. ఆఫీస్కెళ్ళినా అలంకారం విలువ చేసే చీర కట్టుకునే మీరు ఈ రోజు మీ మేనకోడలు పెళ్లిలో కాస్త చీర ఖరీదు తక్కువైనట్టుంది. నిజమే, నా స్టేటస్కి ఈ చీర ఖరీదుకి పొంతనే లేదు. కానీ ఆగిపోయే పెళ్లికి అతిగా ముస్తాబెందుకని నేనే ఇలా వచ్చాను. తమరు వాస్తవంలో కన్నా భ్రమల్లోనే ఎక్కువ ఉంటారు కదూ. వాస్తవం ఏదో అబద్ధమేదో మరికొన్ని నిమిషాల్లో నీకే తెలుస్తుంది. అంబులెన్స్కి ఫోన్ చేసుకో. నేనిచ్చే షాక్ని తట్టుకోవాలి అంటే గుండె చాలా గట్టిదై ఉండాలి. ఒకవేళ వీక్ అనుకో, నిన్ను తీసుకువెళ్ళటానికి కావాలి కదా. నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తారో మీ మేనకోడల్ని నా ఇంటి కోడలుగా తీసుకువెళ్తానో చూస్తావుగా. నవ్వు, బాగా నవ్వు. ఈ నవ్వు నీకు ఇంకా కొన్ని నిమిషాలే. ఆ తర్వాత ఎలాగూ నా కోడల్ని నాకు అప్పగించేటప్పుడు నా చేతులు పట్టుకుని ముసలి కన్నీళ్లు కార్చాలి కదా. అది జరగాలంటే పైనున్న దేవుడు దిగి రావాలి. నిన్నెదుర్కోవడానికి ఆయనకెందుకు పాపం శ్రమ? నీలాంటి వాళ్ళని ఎదుర్కోవడానికి నేను చాలు. ముహూర్తానికి ఇంకా గంట టైం ఉంది. తప్పు, తాళి కట్టడానికి ఇంకా 45 నిమిషాలు మాత్రమే ఉంది. తప్పు, 44వ నిమిషంలో నీ కొడుకు వేసే 3 ముళ్ళు ఆగిపోతాయి. తప్పు, 43వ నిమిషంలో నీ ఎత్తులన్నీ చిత్తైపోతాయి. చూద్దాం, చూస్తూనే ఉండు. ఇచ్చిదానా ఆనందకర్పూర దివ్య మంగళ దివ్య నీరాజనం సమర్పయ. మహాగణాధిపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. మహాగణాధిపతి పాదోదకం పావనం శుభం. సుజాత, పందిట్లో అబ్బాయితో ఉండకుండా ఎక్కడికి వెళ్ళావు? పెద్ద వియ్యపురాలు గారు ఏదో మాట్లాడాలని ముచ్చట పడితేను వెళ్ళొస్తున్నాను. ఏమంటుంది? 45 నిమిషాల్లో ఈ పెళ్లి ఆగిపోతుందని జోస్యం చెప్తోంది.
దాని ధైర్యాన్ని చూస్తే జాలేస్తుంది. నాకు మాత్రం దానికి పిచ్చి బాగా ముదిరిందనిపిస్తోంది. దాని పిచ్చి మనల్ని ఏం చేయలేదులే గానీ తాళి కట్టాక వీళ్ళకి శోభనం చేయడం తప్ప అదేం చేస్తుంది? నాన్నా, ఇంకాసేపట్లో ఆపరేషన్ మొదలవుతుంది. నువ్వు కంగారు పడకు, క్షేమంగా తిరిగొస్తావు. గీత, నాన్న, నువ్వేడిస్తే నేను తట్టుకోలేను. గీత, ఆ రోజు నీకు ప్రాణం పోశాను. ఈ రోజు నాకు ఊపిరి పోయడానికి నువ్వెంత శ్రమ పడ్డావో ఊహించగలను. నీ రుణం నేను ఎలా తీర్చుకోగలనమ్మా? నాన్న, ఏం నాన్న మాటలు? ఎవరో పరే వాళ్లతో మాట్లాడుతున్నట్టు. అదేం లేదమ్మా, ఈ పాపిష్టి రోగం నన్ను విడిచి వెళ్ళిపోతుందని తలుచుకుంటేనే చాలా సంతోషంగా ఉందమ్మా. నా బిడ్డ నాకు ఆయుష్ పోసే దేవత అయినందుకు గర్వంగా ఉందమ్మా. నాన్నా, నిన్నెప్పటికీ ఆ దేవుడు నాకు దూరం చేయడు. అందుకే పరిస్థితుల్ని నాకు అనుకూలంగా మార్చాడు. ఈరోజు నీకు ఆపరేషన్ చేయించగలుగుతున్నాను. ఏదేదో ఆలోచించి మనసు పాడు చేసుకోకు నాన్నా. మనసుకు నచ్చిన వాడితో నా పెళ్లి జరగబోతుంది. ఇన్నాళ్ళకి ఆ దేవుడు నన్ను కరుణిస్తున్నాడు. గీత, ఆపరేషన్ టైం అవుతుంది. బాయ్స్, జాగ్రత్త నాన్న. హలో, హలో, సంగీత గారా? అవునండి. ఎవరు? నా సంగతి తర్వాత ముందు నేను చెప్పేది వినండి. చెప్పండి. కృష్ణ గారు మీ తాతయ్య గారేనండి? అవునండి. ఆయన రోడ్లో అటు ఇటు తిరుగుతున్నారండి. ఏంటి? రోడ్డు మీద? ఎక్కడా? ఇక్కడేనండి, కళ్యాణ మండపం పక్కన. ఎంత చెప్పినా మండపంలోకి రావట్లేదు. వచ్చిపోయే వాళ్ళకి అడ్డంగా వెళ్తున్నారు. ఏమంటున్నారు మీరు? మా తాతయ్య ఇక్కడే ఉన్నారా? కావాలంటే కిటికీలో నుంచి చూడండి, మీకే కనిపిస్తారు.
ఏవండి, మీరు వెంటనే వచ్చి మీ తాతయ్యని తీసుకువెళ్ళండి. లేదంటే ఏ లారీ కిందో పడిపోయేటట్టున్నాడు. అలాగేనండి. చాలా థ్యాంక్స్ అండి. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. అలాగే. తాతయ్య, అమ్మా, శుభముహూర్తానికి సమయం మించిపోతుంది. పెళ్లి కుమార్తెను తీసుకురండి. అలాగే పంతులు గారు. దివ్యశ్రీ చందనం సమర్పయామి. సర్వ ఆభరణార్థం పుష్పం సమర్పయామి. ఇందాక ఇక్కడే ఉండాలి. గెట్టలేరు. తాతయ్య, ముహూర్తానికి టైం అవుతుంది. రామ్మా. తాతయ్య, తాతయ్య, సంగీత,
ఏం చేస్తుంది లోపల? సంగీత, తాతయ్య! మా తాతయ్య ఇటు వచ్చారు, మీరేమైనా చూసారా? చూడలేదమ్మా. నిన్నేనమ్మా. సంగీత, మా తాతయ్య ఇటు వచ్చారు, మీరేమైనా చూసారా? చూడలేదమ్మా. నిన్నేనమ్మా. సంగీత, ఏం చేస్తున్నావు లోపల? సంగీత, తాతయ్య! తాతయ్య! సంగీత, ఏం చేస్తున్నావమ్మా? తాతయ్య! తాతయ్య! నువ్వు నువ్వు నేనే. ఎవరు నువ్వు? నా పేరు సర్వయ్య. మీకేం కావాలి? మా తాతయ్య. మా తాతయ్య ఎక్కడ? తాతయ్య? ఏ తాతయ్య? ఎవరికి తాతయ్య? నాకేమీ తెలీదు. ఎవరిని చూసి ఎవరు అనుకున్నదో ఏమో. అదేంటి ఫోన్ చేసి ఎవరు చెప్పారు? తాతయ్య ఇందాక కనపడ్డారు, మళ్ళీ ఇక్కడ ఎవరు? సిద్ధు! సంగీత, తలుపు తీయమ్మా. సంగీత! ఏంటమ్మా, ఇందాక నుంచి పిలుస్తున్నాను, తలుపు తీయవే. లోపల ఏం చేస్తున్నావు? అది సరే సరే, టైం అయిపోతుందిరా. సిద్ధిరస్తు